ఏంటి సంగతులు? 8:30 అయింది. పొద్దున కాదు, రాత్రి లాస్ వేగస్లో ఉన్నాం. లాస్ వేగస్ నైట్ టైంలో ఎలా ఉంటుందో మొత్తం కాదు, వెళ్ళి సరదాగా ఒక్క లుక్ వేద్దాం అటు ఇటు. ఇటా ఇటేలే. క్రాంతి క్రాంతి వస్తున్నాడు, వెళ్ళి పిక్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీమాంట్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిప్పులు చిందించే గొల్లబామ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఏది మన బండి? ఇదిగో చెప్పానా, లైట్ కింద పెట్టాలి బండి ఎప్పుడు అని చెప్పి. తొందరగా ధైర్యం చేయరు ఎవరు దొంగతనాలు అలాంటివి చేయడానికి. ఆ కనపడే కెసినో పేరు స్ట్రాట్. అక్కడికి క్రాంతి వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి క్రాంతిని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీమాంట్ స్ట్రీట్ అనే దగ్గరికి వెళ్తాం. మొత్తం లైట్లు అంతా బాగుంటది అక్కడ చూస్తానికి. ఇది డ్రాప్ ఆఫ్ లొకేషన్. మనోడు ఎక్కడున్నాడో. బ్యాక్ రూట్ లో నుంచి వచ్చా కదా, ఫెస్ట్ అవుతుంది ఏదో మ్యూజిక్ ఫెస్ట్ సర్కస్. ఈ వీక్ ఏదో ఉంది, అవును. సో ఎవరి అది ఆ మ్యాంటిస్ ఉంటుంది కదా కొల్లబామ, దాని టైమింగ్స్ తెలుసా ఎగ్జాక్ట్ గా? అది లేట్ నైట్ దాకా ఉంటారు. లేట్ నైట్ దాకా ఉంటుందా? వెళ్దాం. కమ్ ప్లే విత్ అస్ అంట, హాంటెడ్ హౌస్ మ్యూజియం. నైట్ అవ్వగానే ఇక్కడ కూడా చల్లగా ఉంది, జాకెట్లు వేసాం. ఇక్కడ ఏదో పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ ఒకటి అవుతుంది, మొత్తం మోగిపోతుంది అసలు సౌండ్. హెలికాప్టర్లు ఏదో, లేకపోతే మ్యూజిక్ లో వచ్చే బీట్లు ఏదో కూడా అర్థం కావట్లేదు. ఇది మనం వచ్చింది, ఇది ఇక్కడ వెనకాల గొల్లబామ ఇది ఉంది కదా, అది కాసేపు అయిన తర్వాత ఎలిగిద్దేమో చూద్దాం. ఇవి ఇక్కడ చూడు కొంతమంది ఎలా పెట్టుకున్నారో మెమరీస్ కి. మళ్ళీ ఆ షేప్ ఈ షేప్ కాదు, మళ్ళీ లవ్ షేపే డైరెక్ట్. ఈరోజు హై విండ్స్, ఎక్కువగా గాలి ఉండటం మూలాన దీనికి మంట పెట్టట్లేదంట. ఈరోజు ఏం చేయలేము మనం ఇంకా. ఈసారి ఎప్పుడు వచ్చిన వేగాస్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. వదలం రో, గుర్తుపెట్టుకోండి. ఒక లుక్ వేద్దాం. ఇది ఏంటంటే ఒక ఏవియేషన్, ఒక ఇంజనీరు, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద పనిచేసే ఇంజనీర్ ఒక అతను దీన్ని తయారు చేసి వాళ్ళ వైఫ్ కి పర్సనల్ గిఫ్ట్ లాగా ఇచ్చాడు. తర్వాత బాగుంది అని చెప్పి వీళ్ళు వెనకాల రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్ వాళ్ళు దీన్ని తీసుకొని ఇలా అట్రాక్షన్ కి మళ్ళీ పెట్టారు. దీనికి ఫీ అలాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ ఎవరన్నా వచ్చి పబ్లిక్ లో చూడొచ్చు. అదేమో దీని గూడు అనమాట, గొల్లబామ గూడు లాగా అలా స్ట్రక్చర్ పెట్టారు. చాలా పెద్దగా వెళ్తుంది ఫ్లేమ్, అది పైన ఉంటది కదా, ఆ లోపలంతా ఫ్యూయల్ పెట్టి ఫుల్ గా మండిస్తారు. మనం ఇందాక నుంచి ఫ్రీమాంట్ స్ట్రీట్ అంటున్నాం కదా, అక్కడ ఉంటది, అక్కడికి వెళ్దాం పద. ఇక ఇక్కడ నుంచి క్రౌడ్ స్టార్ట్. ఎంతమంది ఉంటారో చూడు ఇక్కడ. అంతా డాన్స్ ఫ్లోరు, డాన్స్ లైటము, ఇసుక వేస్తే కూడా కింద రాళ్ళంత మంది జనాలు ఉంటారు. ఫస్ట్ లాస్ వేగస్ స్టార్ట్ అయింది ఇక్కడే. ఏంటి, హార్లీ విరాట్ మసిల్. అసలు ఫస్ట్ లాస్ వేగస్ స్టార్ట్ అయింది ఇక్కడే. దీన్ని ఓల్డ్ లాస్ వేగస్ అని కూడా అంటారు. సింపుల్ గా ఫ్రీమాంట్ స్ట్రీట్. తర్వాత ఇప్పుడున్న లాస్ వేగస్, మొన్న మనం వీడియో చేసాం చూసావా లాస్ వేగస్, అదంతానేమో ఇప్పుడున్న లేటెస్ట్ మోడ్రన్ లాస్ వేగస్. 1940s లో ఇక్కడే ఉండేది, అదంతా లేదు. మనం కొన్ని డబ్బులు ఇస్తే మనం మెడలో వేస్తారు. మన దగ్గర ఏమో ఇప్పుడు క్యాష్ లేదు. క్రెడిట్ కార్డులు ఉన్నాయి.
Those big, right? 3 years old. 3 years old. That one not bad. I don't think you would have liked the two snakes. Two snakes with this. Feels soft. Yeah. Oh, you got one? How long you live? Maybe 30 years old. 20 years old. What's on top? Baby. It's a baby. Great snake. Love it. Yeah, have it back. Give them the chair and your face. బాగున్నాడు బాగున్నాడు ఓన్లీ వదిలేసా You want to photo too? It's beautiful colors. Thank you. How often you feed him? Okay. All right, great. Thank you. Thank you. Good day. ఇక్కడ చూడు అసలు ఎంత మంది ఉన్నారో. వెనకాల ఒక బుజ్జి సముద్రం ఉన్నంత మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి షార్ట్ చేసాం గుర్తుందా? దీన్ని హార్ట్ అటాక్ గ్రిల్ అంటారు. 350 పౌండ్లు అంటే దాదాపు 150 కిలోల కన్నా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే ఏమైనా ఫ్రీగా తినేయచ్చు. మీరు అనుకుంటున్నారు కదా నాకు ఫ్రీ అని. ఇది హార్ట్ అటాక్ గ్రిల్. అందరు వెళ్ళి ఇక్కడ వెయిట్ చూసుకుంటా ఉంటారు. ఇక్కడ వెయిట్ చూసుకొని అది అక్కడ వెయిట్ చూసుకుంటున్నారు చూడు. ఎవరు అది అక్కడ ఎవరో 75 పౌండ్లు ఉన్నారు. 75 పౌండ్లు అంటే 30 కిలోలు. ఎవరు పిల్లలు. ఇదిగో 350 LP ఈట్స్ ఫ్రీ. ఇక్కడ చూడు కొంతమంది బ్యాంబూ స్టిక్స్ తోటి ఫ్లవర్స్ అది చేస్తారు. ఇవి చూడు మొత్తం ఆ లోపలంతా అదే. ఫుల్ మ్యూజిక్ ప్లే అవుతా ఉంటది. మన సామ్సంగ్ ఫోన్ లో మ్యూజిక్ ను తీసేసే ఆప్షన్ ఒకటి ఉంటది. అది తీసేసి పెడతా. అది ఎల్ఈడి లైట్లకి ఫేమస్. ఆ ఎల్ఈడి లైట్లు కొన్ని డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి వచ్చి కొట్టింది. కొట్టించుకోవాలని ఉంటే వెళ్ళి కొట్టించుకోండి. ఈ లోపల కూడా మళ్ళీ కెసినోలు. ఇగో
ర్యామ్ ట్రక్ ఉంది చూడు ఇక్కడ, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది బండి. ఇక్కడ చూడు, మీరు ఏమి చేసినా నన్ను బయటికి లాగలేరు అని చెప్పి రింగ్ లో పడుకున్నాడు. ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా పగలంతా బాగా నిద్రపోయి రాత్రంతా ఇక్కడ తిరుగుతూ ఉంటారన్నమాట. సీట్లోకి వెళ్దాం. అదనమాట. టైం ఎంత అయింది చెప్పుకోండి. పొద్దున 6 అయింది. బండి అక్కడే వదిలేసి యూబర్లో వచ్చాం ఇంటికి. లాస్ వేగస్ సిటీ దట్ నెవర్ స్లీప్స్, ఎప్పుడు అన్నీ ఉంటాయని అంటుంటారా? అవన్నీ హై లెవెల్లో చెప్పడానికి. రియాలిటీ మాట్లాడితే మిడ్ నైట్ 12 దాటిందంటే తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదు. అది కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు పడుకుంటే ఎప్పుడు లేగుతానో నాకే తెలియదు.